అందరికీ నమస్కారం అండి. దైవానుగ్రహం ఛానల్‌ని ఆదరిస్తున్న సబ్‌స్క్రైబర్స్ అందరికీ స్వాగతం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునే విషయం ఏంటంటే, శివారాధన వల్ల కలిగే ప్రయోజనాలు. ఈ శివారాధన చేయడం చాలా సులభం అండి. ఇంట్లో మగవారు ఎవ్వరైనా సరే, మన ఇంట్లో ఉండే మగవారు ఎవ్వరైనా సరే ఉదయాన్నే ప్రాతకాలంలో నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని శివారాధన చేసుకోవచ్చండి. ఈ శివారాధనలో ఎటువంటి శివలింగాన్ని మనం పూజిస్తే ఏ రకమైన ఫలితాలు కలుగుతాయి అన్నది తెలుసుకుందాం. ముందుగా శివలింగాల్ని మనం అర్చించడం వల్ల, అభిషేకించడం వల్ల మనకి చాలా రకాల కార్యాలు నెరవేరుతాయి. చాలా రకాల అనుకున్న పనులన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి. కానీ శివలింగాల్లో చాలా రకాల శివలింగాలు ఉన్నాయి. రాతి శివలింగం అని, మట్టి శివలింగం అని, స్ఫటిక శివలింగం అని, పాదరస శివలింగం అని, కాశ్మీర శివలింగం అని, పుష్యరాగ శివలింగం అని, ఇంద్రనీల శివలింగం అని, గోమేధిక శివలింగం అని, ఎర్రపగడపు శివలింగం అని, ఇలా శివలింగాల్లో చాలా రకాలు ఉన్నాయండి. వీటిల్లో అందరికీ ఎవరి ఆర్థిక స్థాయిని బట్టి, ఎవరి ఆర్థిక స్తోమతను బట్టి అందరూ నిత్యం శివారాధన చేసుకోవడానికి వీలుగా పార్థివ శివలింగం అనేది చాలా మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే ఈ పార్థివ శివలింగానికి మనకి పెద్దగా అయ్యే ఖర్చు కూడా ఏముండదండి. ఈ పార్థివ శివలింగం అంటే నల్ల మట్టితో, నల్లటి జిగురు మట్టితో ఒక శివలింగాన్ని, చిన్న శివలింగాన్ని అంగుష్టాభ్యాం అంటారు. అంటే మన బొటన వేలు సైజులో, మన బొటన వేలంత సైజులో మన ఒక శివలింగాన్ని తయారు చేసుకుని ఉదయాన్నే ఆ శివలింగాన్ని మనం గంగాజలంతో కానీ, పాలతో కానీ, దేనితో అయినా శివ పంచాక్షరి మంత్రం జపిస్తూ లేదా శివ స్తోత్రనామం పఠిస్తూ దానికి అభిషేకం చేసి, ఆ తర్వాత అభిషేకం పూర్తయిన వెంటనే హారతి ఇచ్చి స్వామివారిని మన కోరిక చెప్పుకుని వేడుకుని ఆ శివలింగాన్ని మన ఇంటి ఆవరణలో ఉన్న తులసి కోట ఉంటుంది కదండి అందరిళ్లలో, ఆ తులసి కోటలో మనం దాన్ని ఉంచాలన్నమాట. ఇలాగ కొన్ని శివలింగాలు ప్రతినిత్యం మనం శివలింగం అభిషేకం చేస్తున్న తర్వాత అలా కొన్ని రోజులకి కొన్ని శివలింగాలు అక్కడ తులసి కోట నిండా శివలింగాలు వస్తాయి మనం పెట్టినవి. ఆ శివలింగాలన్నీ ఒక రోజున తీసుకుని వెళ్ళి మనకి దగ్గరలో ఉన్న నదిలో కానీ, సరస్సులో కానీ, చెరువులో కానీ, సముద్రంలో కానీ ఎక్కడైనా సరే నిమజ్జన చేసేయండి. ఇలా చేయడం వల్ల మనం అనుకున్న సర్వ కార్యాలు, అన్ని పనులు నెరవేరుతాయి. పార్థివ లింగం అంటే పార్థివ లింగాన్ని ఆరాధించడం వల్ల అన్ని కోరికలు నెరవేరుతాయండి. ఇష్టకామ్య సిద్ధిని ప్రసాదిస్తుంది పార్థివలింగం అనేది. అన్ని కోరికలు తీరుతాయి. మట్టి లింగాన్నే పార్థివలింగం అని పిలుస్తారు. ఇది ఎలా తయారు చేస్తారంటే నల్లటి జిగురు మట్టితో మనం శివలింగాకారంలో చేసుకుని అందులో ఆ మట్టిలో కొంత విభూది కలిపి దాన్ని శివలింగాకృతిని తయారు చేసి దాన్ని మనం ఒక రాగి పళ్ళెం కానీ, ఇత్తడి పళ్ళెంలో కానీ ఉంచి అక్కడ అభిషేకం చేయాలండి. అక్కడ అభిషేకం చేయాలి. లేదు అలా కాకుండా కూడా ఇంకో విధంగా కూడా చేయొచ్చు. మన ఎడమ చెయ్యి అరిచేతి నిండా గంధం రాసుకుని ఆ గంధంలో ఒక ఓం నమ శివాయ ఒక పద్మం వేసి, 6 కోణాలు ఉండేలాగా ఒక పద్మం వేసి ఓం నమ శివాయ అని మన వేలితో, కుడి చేతి ఉంగరం వేలుతో రాసి అక్కడ ప్రాణాయామం చెప్పి అక్కడ చేతిలో ప్రతిష్ఠ చేసుకుని
ఆ మట్టి శివలింగాన్ని అభిషేకం అయిన తర్వాత ఉద్వాసన చెప్పి కిందకి దించేయాలన్నమాట. ఈ మట్టి లింగాన్ని పూజించడం చాలా శ్రేయస్కరం అందరికీ. ఎందుకంటే ఇది కో మనకి పేదవారు లేకపోతే ఇలా డబ్బున్నవారు అని కాకుండా ఎవ్వరికైనా సులభంగా మనం శివారాధన చేసుకోవడానికి శ్రేయస్కరం ఈ మట్టి లింగం. అదేవిధంగా కాలిన మట్టితో చేసిన శివలింగాన్ని పూజించడం కూడా చాలా శుభం మనకి. ఓం అని అన్ని శ్లోకాల్లో ఉత్తమమైనదిగా ఓం అనేదాన్ని మనం చెప్పుకుంటాం. ప్రతి శ్లోకం ముందు ఓం అని పలుకుతాం. అలాగే పార్థివ లింగం అన్ని లింగాల్లోకెల్లా అత్యుత్తమమైనది. దానికి పార్థివ లింగానికి ఉన్న గౌరవం అంతా ఇంతా కాదండి. అంచేత ప్రతి ఒక్కరూ అనునిత్యం ప్రతిరోజు ప్రాతకాలమునే నిద్రలేచి ఇంట్లో మగవారు నిద్రలేచి పూజా గదంతా శుభ్రం చేసుకున్న తర్వాత స్వామివారికి మన కాలకృత్యాలు తీర్చుకుని స్వామివారి ఎదుట కూర్చుని మనం అక్కడ మన దేవుడి మండపం దగ్గర మన పూజ గది దగ్గర మనం కూర్చుని కాసింత నల్లమట్టి తీసుకుని ఆ నల్లమట్టిలో కొంచెం విభూది కలిపి గంగాజలం ఏదైనా దగ్గరలో ఉన్న నది నుంచి గంగాజలం తెచ్చుకుని ఆ గంగాజలాన్ని ఇంట్లో తెచ్చి పెట్టుకోండి. గంగాజలాన్ని మనం అక్కడ పెట్టుకుని మనం ఏంటంటే ఈ మట్టిలో ఈ నల్లటి మట్టిలో మనం కొంచెం విభూది కలిపిన తర్వాత కొంచెం గంగాజలం దానికి జోడించి దాన్ని ఒక శివలింగాకృతిలోకి తీసుకొచ్చుకుని అప్పుడు స్వామివారి పూజ మొదలుపెట్టాలి. ఇలా ప్రతినిత్యం చూడండి. ఎందుకంటే నేను ప్రతినిత్యం ఆచరించి ఈ విషయం మీకు చెప్తున్నాను కాబట్టి మీరు ప్రతినిత్యం ఆచరించి చూడండి. మీరు 41 రోజులు ఒక మండలం 41 రోజులు చేసి చూడండి. మీ జీవితంలో ఎంతో అద్భుతమైన రీతిలో మీరు సెటిల్ అవుతారు. ఖచ్చితంగా అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇది ఖచ్చితంగా పాటించి చూడండి. ఓం నమః శివాయ.